సీతాచల మధ్యవాసినాం. ఆ సేతు అనగా రాముడు నిర్మించినటువంటి సేతువు నుండి సీతాచలం అంటే హిమాలయ పర్వతాల వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా భారతదేశం అట. ఈ ప్రతిష్టా కార్యక్రమం కానీ ఎక్కడ మనం చేసినట్లయితే ఆ ఫలితం మన భారతదేశం అంతా కూడా వర్తింపజేస్తుంది అని చెప్పి పూర్వం నుంచి ఋషుల శిష్య సమృద్ధ్యర్థం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ చ యజమాన నియోజేన యజమానస్య గోత్రస్య నామధేయస్య. అందరూ కూడా మరోసారి మీ గోత్రాన్ని, మీ నామధేయాన్ని, మీ యొక్క భార్య పేరు, మీ పిల్లల పేర్లు అన్ని కూడా మనస్సులో ఒకసారి చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య సకుటుంబస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య ఆశ్రితవర్గస్య క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం స్థూల సూక్ష్మ కారణ తనుత్రయాధిష్ఠిత కార్మిక మాయిక కారణోత్తీత వాచిక మానసిక అశేష పాప నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రానుభూయాధ్యాత్మిక ఆదిభౌతికాదిదైవిక దుఃఖత్రయ నివారణార్థం సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం దర్శపూర్ణ అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్య ఫలావాప్త్యర్థం కోటి సువర్ణదాన పంచసహస్ర గజదాన దశసహర్ణ సువర్ణ శృంగాలంకృత ధేనుదాన సవత్సకోటి సునీలా గోదాన సర్వాలంకార సంయుక్త సహస్రాశ్వదాన సర్వస్త్రాభరణ స్వర్ణాభరణాంచిత కోటి కన్యాదాన ప్రధానోత్తరోత్తర అనేక కాల పర్యంతం దివ్యోపభోగ స్వర్గలోక ప్రాప్త్యర్థం ఏతద్దినావధి జన్మ జన్మాంతరార్జిత సమస్త పాపక్షయార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్ర్యాభివృద్ధ్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధ్యర్థం. అందరూ కూడా ఒకసారి మమ అనుకోండి. యజమానస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య మనోవాంఛితా ఫల సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం యజమానస్య మనఃసంకల్పితకార్య సిద్ధ్యర్థం జన్మ లగ్నాలు జన్మరాశి వసాలు నామరాశి వసాలు జన్మ నక్షత్ర వసాలు నామ నక్షత్ర వసాలు జన్మ లగ్న వసాలు నామ లగ్న వసాలు జన్మాంశ వసాలు నామాంశ వసాలు ఉచ్చ వసాలు నీచ వసాలు మహాదశాది వసాలు షడ్ఫల వేద వసాలు గోచార వేద వసాలు వామ వేద వసాలు త్రివిధ శాస్త్రోక్త వేద వసాలు త్రివిధ శాస్త్రోక్త వేద వసాలు కాలచక్ర వసాక్ష సర్వభద్ర చక్ర వసాక్ష ఛత్రచామర తోరణ సింహాసన దశాంగ రాహు చక్రాది సర్వది చతుష్పది అష్టకపది అష్టకవర్గాది కోశ అష్టకవర్గాది వలైశ్వర్యావలమాప్య వసాక్ష లగ్నహోర త్రేత్కార నవాంశ ద్వాదశాంశ త్రింశతంశకానాం అనులోమ విలోమ దశ మహాదశ అంతర్దశ అంతరాంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ వక్రస్తంభాది సర్వగ్రహవసాక్ష అరిష్టగ్రహవసాత్ అంగగ్రహవసాత్ భావగ్రహవసాత్ పక్షగ్రహవసాత్ అవనక్షత్రగ్రహవసాత్ అవనామాంశోద్భూతగ్రహవసాత్ లిప్తజ పాతజ దుష్టజ రూపజ భావజ వైనాసిక సాముదాయిక సాంఘాతిక కర్మ నక్షత్ర వసాతు భూయాధ్యాత్మిక భూయాద్యంతరిక్ష మహోత్పాదక పరిహారార్థం ఏ గ్రహాః శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం శుభఫలావాప్త్యర్థం ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తైస్తై క్రియామాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాన ఆగామిత సంసూచ్యమాన హేతుభూత సర్వారిష్ట పరిహారద్వారా ఆదిత్యాది నవానాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అతిశ్రీయత శుభశోభన ఫలసిద్ధ్యర్థం గోచారవశాత్తు షష్టాష్టక విద్వాదశ అరిష్టస్థాన స్థిత దుర్నిరీక్షణ దుష్ఫలా పరిహారార్థం యజమానస్య మనోవాంఛితా చెప్పండి. మమ సమస్త గ్రహ బాధ నివారణ ఆర్థం మమ గ్రామదేవత శ్రీ నీలమణి దుర్గా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం
प्रतिष्ठा समये श्री महागणपति पूजा भगवतो पुण्याहवाचन परिषतो प्रायश्चित्ता पंचगव्या आराधना कृच्छ्रत्रया రాముడు నిర్మించినటువంటి సేతువు నుండి సీతాచలం అంటే హిమాలయ పర్వతాల వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా భారతదేశమట. ఈ ప్రతిష్టా కార్యక్రమం కానీ ఇక్కడ మనం చేసినట్లయితే ఆ ఫలితం మన భారతదేశం అంతా కూడా వర్తింపజేస్తుంది అని చెప్పి పూర్వం నుంచి ఋషులే చెప్పారు.